ఇది రియల్మీ P4 పవర్. ఒక 1 month బ్యాక్ ఒక వీడియోలో చెప్పా, ఇక నుంచి రాబోయే ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీస్ పెంచేసి ఆ బ్యాటరీస్నే మెయిన్ యూఎస్పీగా పెట్టుకొని ఫోన్స్ అమ్ముకుంటారని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ ఫోన్లో ఏకంగా 10,000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. ఒక పవర్ బ్యాంక్స్లో చూస్తుంటాం 10,000 mAh అనేది. యాక్చువల్గా టిపికల్ బ్యాటరీ దీనికన్నా దీనిలో ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. ఒక మినీ సైజ్ పవర్ బ్యాంక్ అనుకోండి. మరి ఈ బ్యాటరీ కెపాసిటీ చూసి ఒకవేళ మీరు టెంప్ట్ అయ్యి ఈ ఫోన్ కొన్నట్లయితే ఏ డిపార్ట్మెంట్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి, ఏ డిపార్ట్మెంట్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుద్ది, ఎవరు తీసుకోవాలనేది చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. లోపల మనకి పేపర్ వర్క్, సీల్ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది అండ్ డైరెక్ట్ గా ఫోన్ ఇచ్చారు. ఫోన్ తో పాటు 80 watts అడాప్టర్, USB to Type-C కేబుల్ ఉంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్, ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఆరెంజ్, వైట్, బ్లూ. సేమ్ ఇవే కలర్స్ మనం iPhone 17 Pro లో చూసాం. 3 కలర్స్ ఉంటాయి. కాకపోతే బ్లూ అసలు సంబంధం లేదు, బ్లూ పక్కన పెట్టేసేయచ్చు. కాకపోతే ఆరెంజ్ వీళ్ళు పోస్టర్స్ లో కానీ టీజర్స్ లో కానీ ఎక్కడైనా సరే ఈ ఆరెంజ్ కలర్ ని కొంచెం ఐఫోన్ కలర్ లో చూపించారు. బట్ రియల్ టైమ్ లో ఈ ఫోన్ చూసినప్పుడు అసలు ఐఫోన్ కలర్ కి దీనికి సంబంధమే లేదు. దగ్గర iPhone 17 Pro డమ్మీ ఉంది, ఇది ఒరిజినల్ కాదు, డమ్మీ ఉంది. పక్కన పెడితే అసలు సంబంధం లేదు. ఇది ఐఫోన్ కంప్లీట్ ఆరెంజ్ ఉంటుంది. ఇది కొంచెం కాపర్ టైప్ లో ఉంది, కొంచెం ఇత్తడి రంగులో ఉంది అనమాట. కంప్లీట్ ఆరెంజ్ కాదు, కొంచెం ఆ బ్రౌన్ ఫినిష్ మిక్స్ అయినట్టుగా ఉంది. కొంతమందికి నచ్చొచ్చు, నాకైతే అంత అట్రాక్టివ్ అనిపిలా. నేను యాక్చువల్గా ఐఫోన్ కలర్ వస్తుంది అనుకున్నా, ఇది ఆ కలర్ లో లేదు. ఒకవేళ మీకు డిసప్పాయింట్ అయితే మాత్రం బెటర్ వైట్ కలర్ తీసుకోండి, అది కొంచెం బాగుంది. అండ్ ఫోన్ పట్టుకున్నప్పుడే మీకు ఆ థిక్నెస్ అర్థమైపోద్ది. దీనిలో చాలా బ్యాటరీ ఉందని అర్థమైపోద్ది. చాలా థిక్ ఉంటుంది ఫోన్. 9.08 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా చేతిలో పట్టుకోగానే వెయిట్ ఫీల్ అవుతారు. 225 grams వెయిట్ ఉంటుంది. అండ్ దీనికి కేస్ వేసారంటే ఈజీగా 250 grams వెళ్ళిపోద్ది. సో కేస్ లేకుండానే వాడుకోవచ్చు. ఇది చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. వీళ్ళు బ్యాటరీనే మెయిన్ గా టీజ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ బ్యాటరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 27 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఉన్న చార్జర్ తో ఛార్జ్ చేస్తే నేను ఒక 10% ఉన్నప్పుడు ఛార్జ్ చేస్తాను. అరౌండ్ 100% అవడానికి నాకు 1 hour 20 minutes టైం పట్టింది. ఒకవేళ మీరు 0 to 100 ఛార్జ్ చేయాలంటే ఒక 1.5 hour 1 hour 25 minutes దాకా పడుతుంది. ఓకే, అంత బ్యాటరీకి 1.5 hour అంటే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ అంటే నేను అసలు ఒక ఫోన్ లో బ్యాటరీ డిశ్చార్జ్ చేయడానికి ఎంత కష్టపడతాను నేను ఎప్పుడు అనుకోవాలి. ఈ ఫోన్ కి ఎంత కష్టపడ్డానంటే పొద్దున్నే ఉదయాన్నే 6 గంటలు లేసాను. 6 గంటలకు లేసి రాత్రి 12 దాకా పని చేసినా కూడా దీనికి బ్యాటరీ అవ్వాలా. కంటిన్యూస్ గా వాడుతూనే ఉన్నాను. సినిమాలు పెడతాను, కాసేపు గేమ్స్ ఆడతాను, కాసేపు కెమెరాస్ వాడతాను. కంటిన్యూస్ గా వాడినా కూడా ఈ ఫోన్ లో బ్యాటరీ అవ్వట్లేదు. నాకు అసలు ఈ ఫోన్ లో బ్యాటరీ అవ్వడానికి తల ప్రాణం తక్కువచ్చింది. చాలా కష్టపడ్డాను. ఎట్టకెళ్ళకు ఫైనల్ గా 12 hours స్క్రీన్ టైం వచ్చింది. 12 hours స్క్రీన్ టైం అంటే అసలు చిన్న విషయం కాదు. అది కూడా నేను చాలా హెవీగా వాడా, బేసిక్ గా కూడా కాదు. డార్క్ మోడ్ కూడా పెట్టలా, మళ్ళీ బ్యాటరీ ఎక్కడ సేవ్ అయిపోద్దని లైట్ మోడ్ లో పెట్టి డేటా మీద ఫుల్ బ్రైట్నెస్ పెట్టి కంటిన్యూస్ గా యూజ్ చేస్తే 12 hours స్క్రీన్ టైం వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. చాలా ఎక్స్టెన్సివ్ గా వాడా, ఏదో బేసిక్ గా యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ అంతవరకు కాదు, చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేసా. ఇక్కడ బ్యాటరీ స్టాట్ స్క్రీన్ మీద చూడొచ్చు. 3 గంటలు అమెజాన్ ప్రైమ్ చూస్తే 15% బ్యాటరీ డ్రాప్ అయింది అండ్ 2 గంటలు యూట్యూబ్ చూస్తే 13% బ్యాటరీ డ్రాప్ అయింది అండ్ 3 గంటలు BGMI ఆడితే 30% బ్యాటరీ డ్రాప్ అయింది. 3 గంటలు BGMI అంటే అసలు మామూలు విషయం కాదు. అసలు గేమింగ్ ఫోన్స్ లో కూడా నేను అన్ని గంటలు ఆడను, మాక్సిమం 2 గంటలు వాడతా. దీనిలో 3 గంటలు ఆడాను BGMI, అయినా కూడా 30% తగ్గింది. అండ్ 2 గంటల కెమెరా కంటిన్యూస్ గా 4K వీడియో రికార్డింగ్ చేస్తే జస్ట్ 19% తగ్గింది అండ్ 2 hours ఇన్స్టాగ్రామ్ చూస్తే 11% బ్యాటరీ తగ్గింది. సో దీన్ని బట్టి చూసుకోండి, మీరు ఎక్కువగా ఏది చేస్తారు. మీరు ఎక్కువ యూట్యూబ్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ చూస్తారు అనుకుంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఈజీగా ఎన్ని గంటల స్క్రీన్ టైం వస్తుందని. బట్ నా యూసేజ్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎంత హెవీ యూజర్ అయినా, భయంకరంగా ఫోన్ వాడతారన్నా కూడా ఈజీగా 2 రోజులు వస్తుంది, ఈజీగా వస్తుంది. లేదు నేను లైట్ యూజరు, మోడరేట్ యూజరు, అట్టట ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం ఈజీగా 3 రోజుల వరకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలే, ఈజీగా 3 రోజులు వచ్చేస్తుంది. సో బ్యాటరీ మాత్రం ఈ ఫోన్లో చాలా బాగా తీసుకొచ్చారు. బ్యాటరీ దీనిలో ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ డిస్ప్లే ఇది 6.8 inches ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు 144Hz అంటున్నారు కానీ ఎక్కడ నాకు 144Hz కనిపిలా. సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ లోకి వెళ్తే అక్కడ హైలో అప్ టు 144Hz అనేది ఉంది. సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకు ఎక్కడైనా సరే రిఫ్రెష్ రేట్ 120Hz వస్తుంది. ఎక్కడ ఓపెన్ చేస్తున్నా, నార్మల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నా, ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తున్నా మాక్సిమం 120 వస్తుంది. మరి 144 ఎక్కడ ఉందరా అని చూస్తే ఎక్కడ ఉందో తెలుసా? క్యాలిక్యులేటర్ యాప్, కంపాస్ యాప్, రికార్డర్ యాప్, ఈ డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి కదా, వీటిలో ఉంది 144Hz. ఇంకెక్కడ రావట్లేదు. కంపాస్ లో, క్యాలిక్యులేటర్లో ఎవడైనా 144Hz పెట్టుకొని ఏం ఉపయోగం చెప్పండి? అసలు 144Hz అనేది ఉందని మర్చిపోండి. దీనిలో మాక్సిమం 120Hz. నాకు ఎక్కడ 144 రాలా. ఈవెన్ గేమ్ ఆడినప్పుడు కూడా నాకు మాక్సిమం 120Hz మాత్రం వచ్చింది. సో 144 అనేది మైండ్ లో తీసేయండి. దీనిలో మాక్సిమం రిఫ్రెష్ రేట్ 120Hz అని అనుకోండి. అండ్ యూజ్ చేసే ముందే డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్క్రీన్ రెజల్యూషన్ హై పెట్టుకోండి, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అక్కడే ఏ హైపర్ క్లారిటీ అండ్ ఏ హైపర్ మోషన్ అని ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి.
వాటిని కూడా ఎనేబుల్ చేసుకోండి, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో డిస్ప్లే మాత్రం నాకు బాగానే అనిపించింది. ఏదైనా మూవీస్ చూసినప్పుడు కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ మరీ ఓవర్గా లేదు, మరీ సాచురేటెడ్గా లేదు, డీసెంట్గా ఉన్నాయి, కలర్స్ బాగున్నాయి. మరి ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పాను, కానీ డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో నాకు మేజర్ డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు. ఈవెన్ బ్రైట్నెస్ కూడా, ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 nits దాకా వస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీకు ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇంకా బ్రైట్నెస్ పెంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బార్ ఇంకా పెరగద్ది. వన్స్ ఎక్స్ట్రా బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు బ్రైట్నెస్ అరౌండ్ 1600 nits దాకా వెళ్తుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు సన్లైట్ లో ఈజీగా డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ చూస్తున్నప్పుడు అరౌండ్ 2000 nits దాకా వెళ్తుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్ లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. సో డిస్ప్లేలో మీరు డిసప్పాయింట్ అవ్వరు. బట్ సౌండ్, ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది అన్న విషయం ఎక్కడ మెన్షన్ చేయాల, చాలా సైలెంట్గా పెట్టేశారు. ఇది ఓన్లీ కింద ఒక్కటే స్పీకర్ ఉంటుంది, పైన ఇయర్ పీస్లో మీకు స్పీకరే ఉండదు. జస్ట్ కాల్స్ వరకు మాడుకోవచ్చు, ఇయర్ పీస్ నుంచే మీకు కాల్స్ వినిపిస్తాయి. బట్ అక్కడ నుంచి మీకు బయటకి సౌండ్ రాదు, అంటే స్పీకర్లా పనిచేయదు, జస్ట్ కింద మాత్రమే స్పీకర్ ఉంటుంది. సో లౌడ్నెస్ అయితే నాకు సఫిషియంట్ అనిపించలా, అంత లౌడ్ ఉన్నట్టు అనిపించలేదు. అండ్ వీళ్ళు 400% వాల్యూమ్ బూస్టర్ అని తీసుకొచ్చారు. వాల్యూమ్ ఫుల్ అప్పు కొడితే 400% దాకా వెళ్తుంది. బట్ ఆ సౌండ్ నాకు ఎందుకో సరిపోలా. ఒక్కనే రూమ్లో కూర్చొని సైలెంట్గా వింటే మాత్రం ఓకే, సౌండ్ ఓకే అనిపిస్తుంది. కానీ కొంచెం క్రౌడ్ ఏరియాలో కొంచెం బయట ఎక్కడికైనా వెళ్ళారంటే మాత్రం సౌండ్ అసలు వినిపించదు. సో సౌండ్ ఒక విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. అఫ్ కోర్స్ వీళ్ళు ఇంత బ్యాటరీ తీసుకొచ్చినప్పుడు స్టీరియో స్పీకర్ తీసుకురావడం చాలా కష్టం, నాకు తెలిసి ఆ విషయం. ఐకు Z10 లో కూడా చూసా, దానిలో 7300 mAh ఉంటుంది. దానిలో కూడా బ్యాటరీ కెపాసిటీ పెంచడం వల్ల స్టీరియో స్పీకర్ తేలకపోయామని చెప్పారు. ఇది కూడా అంతే యాక్చువల్గా. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, సౌండ్ డిపార్ట్మెంట్ లో మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. చాలా ఫోన్స్ చూసాం సేమ్ ప్రాసెసర్తో. డీసెంట్ ప్రాసెసర్, ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. Antutu బెంచ్మార్క్ స్కోర్ అరౌండ్ 1 million దాకా వస్తుంది. డీసెంట్ ప్రాసెసర్ ఇది. క్యాజువల్ గా జనరల్ యూసేజ్ మాత్రం ఓకే పనిగానే చేస్తుంది. బట్ హెవీగా ఎడిటింగ్లు ఇట్లాంటివి చేయాలంటే మాత్రం కొంచెం ల్యాగ్ అవుతుంటది, కానీ క్యాజువల్ టాస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్స్ కూడా దీన్ని ఆడుకోవచ్చు. దీనిలో BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, 90 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు కొన్ని గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ GT మోడ్, హైపర్ మోషన్. ఈ హైపర్ మోషన్ ఎనేబుల్ చేసుకుంటే 120 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. దీనిలో ఎక్స్ట్రాగా హైపర్ విజన్ చిప్ తీసుకొచ్చారు. సో ఇదేం చేస్తుంది అంటే అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుంది. సో 120 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ హై రెజల్యూషన్, అల్ట్రా టచ్ రెస్పాన్స్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సిస్టమ్ స్టేటస్, మీరు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్ గా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజర్ ఉంటుంది, గేమింగ్ కోచ్, మోషన్ కంట్రోల్, అండ్ షూటింగ్ అసిస్ట్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ గేమ్ ఆడుతున్నప్పుడు మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. డీసెంట్ గేమింగ్, ఎప్పుడైనా క్యాజువల్ గా ఆడతాను, వీకెండ్స్ అట్లా ఆడుకుంటా అనుకుంటే పర్లేదు. కానీ మరి ఎక్కువగా గేమింగ్ కోసంగా చూస్తున్నారంటే మాత్రం ఇది అసలు మీకు నచ్చదు. గేమ్స్ లో మీకు ల్యాగ్స్ నోటీస్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మీకు గేమ్ లో ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత సూపర్ గా ఏం లేదు, ఆడుకోవచ్చు, బట్ మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు ఇది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా అయితే ఈ ఫోన్ ని స్కిప్ చేయొచ్చు. అండ్ కెమెరాస్, ఇక్కడ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తాయి. యాక్చువల్గా ఉన్నవి 2. 50 MP మెయిన్ కెమెరా, ఇది Sony IMX882 సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది పక్కన ఉంటుంది అల్ట్రా వైడ్ యాంగిల్. ఈ కింద పెద్ద సర్కిల్ ఉంది కదా, ఇది డమ్మీ, ఇది ఇక్కడ కెమెరా లేదు, ఇది డమ్మీ కెమెరా. ఇది బాగానే మోసం చేశారు. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు. అసలు వైడ్ యాంగిల్ కెమెరా, ఇది చాలా యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది. లైటింగ్ బాగుంటే ఓకే, కానీ లో లైట్ పర్ఫార్మెన్స్ అయితే వేస్ట్, దీన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యావరేజ్గా వస్తుంది. సో వైడ్ యాంగిల్ పక్కన పెట్టేసేయండి, అంత యూస్ఫుల్గా కూడా లేదు. మెయిన్ కెమెరా, ఒకటే కెమెరా ఉందనుకుంటే మీరు 1x ఫొటోస్, 2x ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ 2x అనేది డిజిటల్ జూమ్ అవుద్ది. 1x ఫొటోస్ కానీ 2x ఫొటోస్ కానీ బాగానే వస్తున్నాయి. చాలా ఫొటోస్ ప్రాసెసింగ్ బాగా చేస్తున్నాయి. ఇక్కడ నేను తీసుకున్న ఫొటోస్ అరౌండ్ ఈవినింగ్ 6 o'clock, ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతున్న టైం అది. చాలా బ్రైట్ ఫొటోస్ వచ్చినాయి, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. బట్ జూమ్ చేస్తే మాత్రం మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కొంచెం ఫేస్ కొంచెం స్మూత్ గా అయిపోయినట్టు ఉంటుంది. అండ్ కొన్నిసార్లు బ్లాక్ పాయింట్స్ ని మరి ఎక్కువ పెంచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, వీడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్స్ మొత్తం పెంచేసింది. ఫేస్ మీద షాడోస్ కానీ జుట్టు కానీ మొత్తం బ్లాక్స్ ని పెంచేస్తుంది. సో బ్లాక్ పాయింట్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. డే టైంలో ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ నైట్ టైంలో మాత్రం మీకు ఫొటోస్ అంత సూపర్గా రావు. ఫోటో చూడడానికి బాగానే ఉంటుంది, బట్ జూమ్ చేస్తే మాత్రం మీకు అంత డీటెయిల్స్ ఉండవు. 1x ఫొటోస్ బాగా స్మూత్గా అయిపోతాయి. అండ్ 2x ఫొటోస్ అయితే మీకు అంత డీటెయిల్స్ ఉండవు, అంతా చుక్కలుగా కొంచెం షార్ప్ చేసినట్టు ఉంటుంది ఫోటో. అంటే ఇదంతా ప్రాసెసింగ్ అనమాట. మామూలుగా ఫోటో చూసినప్పుడు ఇలా ఉండదు, ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మోస్ట్లీ బాగానే చేశారు, కానీ ఓవరాల్గా ఫొటోస్ అయితే పర్లేదు, వాడుకోవచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్, మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు నేను చెప్పా కదా 6 o'clock టైం, అది ఆల్మోస్ట్ సన్సెట్ టైం అది, అయినా కూడా వీడియో చాలా బ్రైట్గా వచ్చింది, చాలా నీట్గా తీసుకుంది, బాగుంది. డే టైం పర్ఫార్మెన్స్ బాగుంది. ఈవెన్ 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. మెయిన్గా ఈ బొకే వీడియోలో ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి.
ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంది, బట్ లో లైట్లో మాత్రం వీడియో క్వాలిటీ అంత ఇంప్రెసివ్గా లేదు. మీకు నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, మీకు అంతా చుక్కలుగా కనిపిస్తూ ఉంది వీడియో అంతా. వీడియో క్వాలిటీ అంత సూపర్ లేదు. అండ్ ఈవెన్ బొకే వీడియో 1080p 30fps కూడా అసలు వేస్ట్, యూజబుల్గా లేదు. మొత్తం పిక్సెలేట్ అయిపోయి చాలా తక్కువ క్వాలిటీ, లో రెజల్యూషన్ వీడియో చూసినట్టు ఉంది. సో లో లైట్ పర్ఫార్మెన్స్లో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైటింగ్ బాగుంటే మాత్రం బ్యాక్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా డీసెంట్ కెమెరా. లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ పర్లేదు, బాగానే వస్తున్నాయి. కాకపోతే జూమ్ చేస్తే మాత్రం మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కొంచెం స్మూత్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం నేను అంత సాటిస్ఫై కాలేదు, మరీ స్మూత్ వచ్చేస్తున్నాయి, అసలు ఏం డీటెయిల్స్ ఏం లేవు. సో లో లైటింగ్లో అంత బాగా అనిపించలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30fpsలో మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ ఇవ్వలేదు. ఈ 1080p 30fps కూడా లైటింగ్ బాగున్నప్పుడు బాగా తీసుకుంటుంది, బట్ లో లైట్లో మాత్రం ఫేస్ స్మూత్ చేస్తుంది. వీడియో క్వాలిటీ అంత సూపర్గా ఏం లేదు. సో ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ లైటింగ్ బాగున్నప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్కి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్చువల్గా 25-30 వేలు దాకా వెళ్తుంది ఈ ఫోన్. ఆ ప్రైస్కి మాత్రం ఈ కెమెరాస్ అంత సూపర్గా లేవు. సరే కెమెరా ఫోన్స్ పక్కన పెట్టినా నార్మల్ ఫోన్స్లో కూడా ఇంకా బెటర్ కెమెరాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కెమెరాస్ మాత్రం లో లైట్ పర్ఫార్మెన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. డే లైట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, లో లైట్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇది Android 16తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది Realme UI 7.0తో వస్తుంది. మీరు ఫోన్ బూట్ చేసేటప్పుడే రికమెండెడ్ సర్వీసెస్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ ఆఫ్ చేసుకున్నా కూడా మీకు బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ భయంకరంగా ఇచ్చుంటారు, అవన్నీ మీరు మాన్యువల్గా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ యాప్ మార్కెట్ అని ఒక యాప్ ఉంటుంది, దాని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, చిరాకు పెడతా ఉంటుంది అది. ఇవన్నీ చేసుకుంటే కొంచెం మీకు యూజ్ చేసినప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇది Wi-Fi 5తో వస్తుంది. Wi-Fi 5 అసలు ఈ మధ్యకాలంలో నేను ఏ ఫోన్లో చూడాల. Wi-Fi 6 కానీ Wi-Fi 7 కానీ తెస్తారు. వీళ్ళు Wi-Fi 5తో వస్తుంది. ఇది కరెక్ట్గా వెబ్సైట్లో కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా అది ఏదైనా మిస్టేక్ తెలియట్లా. Wi-Fi 5తో వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు మాత్రం నాకు వైఫైలో ఎక్కడ ఇబ్బంది రాలా, బాగానే పనిచేస్తుంది. కానీ Wi-Fi 5 అనేది కొంచెం ఓల్డ్ జనరేషన్. అది నిజంగా అది ఇస్తే మాత్రం ఇక్కడ కొంచెం డౌన్ గ్రేడ్, కొంచెం కాస్ట్ కటింగ్ ఇది. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. దీనిలో NFC ఉండదు, IR బ్లాస్ట్ ఉంటుంది. ఏసీలో టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ అ టైం 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ లేదు. అండ్ నెట్వర్క్ క్వాలిటీ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది. మీరు ఈవెన్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపించదు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, కానీ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరీ కిందకి ఇచ్చారు, కొంచెం పైకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది IP68+69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 3 మోడల్స్లో వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 25,999 26,000 రూపాయలకు లాంచ్ చేశారు. అండ్ ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. 1,000 రూపాయల కార్డ్ ఆఫర్తో బేస్ మోడల్ 25,000 రూపాయలకు వస్తుంది. 8+256GB మోడల్ 27,000 రూపాయలకు వస్తుంది. అండ్ 12GB RAM 256GB మోడల్ 30,000 రూపీస్కి వస్తుంది. సో బేస్ మోడల్ తీసుకుందాం. 25,000 రూపాయలకి దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటంటే బ్యాటరీ. అన్డౌటెడ్గా బ్యాటరీ ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్. మిగతా ఏమన్నా ఉన్నాయంటే మేజర్ పాజిటివ్స్ అయితే ఏం లేవు ఈ ఫోన్లో. అట్లనే మేజర్ నెగిటివ్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే మేజర్ నెగిటివ్స్ కూడా ఏం లేవు. మేజర్ నెగిటివ్ వల్ల ఈ ఫోన్లో సింగిల్ స్పీకర్ ఇవ్వడం మాత్రమే మేజర్ నెగిటివ్. అది తప్పించి నాకు ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ ఏమనిపిల్ల. మిగతావన్నీ డీసెంట్ కేటగిరీ కిందకి వస్తాయి. డిస్ప్లే మీకు డీసెంట్ డిస్ప్లే, కొంచెం కాంప్రమైజ్ ఉంది. అక్కడ 1.5K రెజల్యూషన్ ఇవ్వచ్చు, వీళ్ళు ఫుల్ HD+ డిస్ప్లే తీసుకొచ్చారు. కాంప్రమైజ్ ఉంది, డిస్ప్లే ఓకే బాగానే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంటే, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కెమెరాస్ కూడా డీసెంటే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. IP రేటింగ్ ఇప్పుడు అన్ని ఫోన్స్లో IP రేటింగ్ ఇస్తున్నారు. IP68, 69 అన్ని ఫోన్స్లో ఇస్తున్నారు. అదేమి స్పెషల్ USB ఏం కాదు, అది కూడా ఓకే బాగానే ఇచ్చారు. అండ్ లుక్స్ కూడా డీసెంట్ లుక్సే. సో అన్ని కూడా డీసెంట్, ఆ ప్రైస్కి ఓకే మంచి ఫోన్ అనిపిస్తుంది. కానీ ఏది కూడా అసలు అబ్బా సూపర్ ఆ ప్రైస్కి ఎట్లా తీసుకొచ్చాడు ఇది అన్న లెవెల్లో అయితే ఒక బ్యాటరీ మాత్రం అనిపిస్తుంది. బట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ మాత్రం అంత సూపర్గా అనిపించదు, అట్లనే అంత బ్యాడ్గా కూడా లేవు. డీసెంట్ మధ్యలో ప్రతిదానికి కూడా 5 out of 10 ఇవ్వచ్చు, డీసెంట్గా ఉన్నాయి. సో ఎవరికైతే బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్, నేను ర్యాపిడో ఓలా అట్లాంటివి చేస్తుంటా, పొద్దున్న లేచిన కాడి నుంచి నాకు రాత్రి దాకా బ్యాటరీ రావాలి, నేను డెలివరీస్ చేస్తుంటా, నాకు ఫుల్ డే బ్యాటరీ లైఫ్ రావాలి, లేదంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటా, ఈ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఫోన్లోనే బ్యాటరీ కెపాసిటీ బాగుండాలి. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ కేటగిరీ ఆడియన్స్కి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. లేదు నేను గేమ్స్ ఎక్కువ ఆడతా, కెమెరాస్ కావాలి, డిస్ప్లే బాగుండాలి, ఇట్లాంటివన్నీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు అంత నచ్చకపోవచ్చు. సో డెలివరీ పర్సన్స్ అండ్ ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ఫోన్ ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ ఫోన్ మీరు తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.